నాన్న ఏజే ఆ అబ్బాయి గురించి ఏమైనా తెలిసిందా? ఏమిటి ఏం మాట్లాడరేమిటి? సూరజ్ని వాళ్ళు ఎన్ని బాధలు పెడుతున్నారో ఏమిటో. సూరజ్ ఎక్కడున్నాడో ఇప్పటి వరకు తెలియలేదు. వాళ్ళు సూరజ్ని ఏం చేశారో అని భయంగా ఉంది అజయ్. సూరజ్ అలా బయట ఉండడం తనకి మంచిది కాదు కదా. నువ్వు మాట్లాడుకో. ఈ ఇంట్లో ఏం జరిగినా దానికి ఏదో విధంగా నువ్వే కారణమై ఉంటావు. నేనేం చేశానండి? సూరజ్ నా బాధ్యత అన్నదానివి సూరజ్ ని చూసుకొనుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. చాలే ఆపు దక్ష. సూరజ్ని వాళ్ళు తీసుకెళ్లి ఏం చేశారోనని మేం బాధపడుతుంటే మధ్యలో నీ గోలేమిటి? అంతా వెతికం జయమ్మా, ఎక్కడ కనిపించలేదు. కనిపించడం లేదని వదిలేస్తే ఎలా? అసలే అమాయకుడు. ఏమమాయకుడు? అవకాశం దొరికితే ప్రాణాలే తీస్తుంటే. దక్ష, నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏముంది జే? ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏం జరిగింది అని కాదు, సూరజ్ని వాళ్ళ నుంచి ఎలా విడిపించాలి అని. ఎలా అంటే వాళ్ళు కనిపించినప్పుడు ఏం చేస్తారు? ఏజే అక్కడ ఇక్కడ వెతకటం ఎందుకు? ఆ అప్పల కొండకి ఎంత కావాలో అంత డబ్బు వాడి మొహాన్ని కొట్టి సూరజ్ని తీసుకురా. అంత సింపుల్ గా ఎలా చెప్తారు జయమ్మ? వాళ్ళు అడిగింది ఇచ్చేస్తే మనకేం మిగులుతుంది? కష్టపడి సంపాదించుకుంది ఇలా ఎవరి కోసమో దానం చేయడానికా? నేను కష్టపడిందంతా పోయినా పర్వాలేదు, సూరజ్కి ఏ కష్టం రాకూడదు. ఎవరి గురించో ఇంతగా ఆలోచిస్తున్నారు కానీ అదే పరిస్థితుల్లో మేముంటే ఇలాగే ఆస్తులు ఇచ్చేస్తారా? ఇవ్వాలి అన్నంత అభిమానం మనం సంపాదించుకున్నామా లేదా అన్న దాని మీద అది ఆధారపడి ఉంటుంది. ఏజే ఇంకా ఆలస్యం చెయ్యకు. వాడు అడిగింది తొందరగా వాడికి ఇచ్చేసి సూరజ్ని విడిపించుకోనరా. ఇచ్చే అంటున్నారు. అసలు ఎవరి జే ఆ సూరజ్? వాడంటే ఎందుకు మీకంత అభిమానం? మనకేమవుతాడని? అవన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మాకు తెలియకూడనంత రహస్యం ఏముంది జే? దాని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడొద్దంటే అర్థం కాదా మీకు? ఏజే నువ్వేం చేస్తావో చెయ్యి. ఆ అబ్బాయి మాత్రం క్షేమంగా ఇంటికి చేరాలి. ఇంకా ఏం క్షేమం? అక్కడిదాకా తీసుకెళ్లిన వాళ్ళు ఇప్పటిదాకా ఫోన్ కూడా చేయలేదు. వాడి చేష్టలు భరించలేక ఉంచారో చంపి అవతల పారేసుంటారు. దక్ష, ఒక అమాయకుడి గురించి అలా మాట్లాడటానికి బుద్ధి లేదా? మనకి అమాయకుడే, అవతల వాళ్ళు అలా అనుకోవద్దు. 4 రోజులు ఇంట్లో ఉంటే మనకే అన్ని చుక్కలు చూపించాడు. వాళ్ల దగ్గర ఊరుకుంటాడా? మనలాగా వాళ్ళు ఊరుకుంటారా? ఒకటే బుల్లెట్ కి ఇద్దరు పోయారా ఏంది? ఉలుకోలేదు పలుకోలేదు. బావా బావా, ఉలుకోలేదు పలుకోలేదు. ఉన్నావా లేదో తెలియట్లేదే బావా. ఏంది బావా పోయావా? నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావా బావా? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను అనుకున్నావు బావా? మాట్లాడు బావా, మాట్లాడు బావా. బావా బావా మాట్లాడు.
అనవసరంగా నా కన్నీళ్ళు వేస్ట్ చేసుకున్నాను. వారిని గోడని కాల్చి స్పృహ తప్పి పడిపోయావా? మళ్ళీ విగ్గులేని విలన్ లాగా ఎదవ బిల్డప్ ఒకటి. బావలే బావలే. ఏందిరా బామర్ది, నాతో పాటు నువ్వు కూడా వచ్చావా? ఇంతకీ ఏం లోకండ్రా ఇది? ఏంద్రలోకం ఇప్పుడే రంభా ఊరోసి మేనక అందరూ వచ్చి నువ్వు ఇంకా నిద్రలో నుంచి పైకి లేగలేదని వెళ్ళిపోయారు. ఇంద్రలోకం వచ్చావా? చాలే ఊరుకో బావా. తుపాకీ పేల్చి స్పృహ తప్పి పడిపోయావు. మళ్ళీ రాజనాల రాఘోపాల్ రాగా ఏదో పెద్ద విలన్ లా బిల్డప్. అంటే నేను సావలేదా? మా కర్మగాలి ఇంకా బతికే ఉన్నావులే. అదే బావా, ఇంకా బతికే ఉన్నావు అంటున్నా. మరి ఈడుగాని పోయాడేంది? బాబో రాజా, ఎవ్వరూ బోలా, ఇద్దరు బతికే ఉన్నారు. పాపం బుల్లెట్టే గోడకు తగిలింది. రేయ్, ఈడితో లాభం లేదురా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందని కట్టుబడి వెళ్ళి తాడు తీసుకురా. నన్ను వదలండి, వదలండి. వదలండి, నన్ను వదల. గబాల మీద పడేసరికి మళ్ళీ ఈ తడమ ఏడ కొరుకుతాడో అని గుబులేసిందిరా బాబు. సగం ఆ భయంతోనే కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నావు నువ్వు. సర్లే గాని ఆ ఏజేగాడేందిరా, ఇప్పటిదాకా ఓ ఫోన్ కూడా కొట్టలేదు. చెప్పావుగా, ఇంకా ఆలోచించుకుంటూ ఉన్నాడేమో. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఈయన్ని పెట్టుకుని ఏం చేయాలరా? మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? అక్కడ ఏముందని బావా, మాట్లాడితే ఆ గుండును తడుముకుంటూ ఉంటావు. ఐడియాల కోసం రా. తడుముకుంటే ఐడియాలు వస్తాయా ఏంటి? సరే, నువ్వే ఆలోచించి తగలడు. ఏముంది బావా, అట్ట ఎదురు చూస్తూ కూర్చోవడం కాదు. నేరుగా ఏజేకి ఫోన్ చేసి మర్యాదగా ఒప్పుకున్నావా సరే, లేదంటే ఈడి బాడీని కొరియాలో పంపిస్తానని చెప్పు. ఇంతకీ నా తుపాకీ ఎదురా? నీ కాడ అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేలే బావా. ఇప్పుడు దాని గురించి ఎందుకులే గాని, నువ్వు ముందు ఆ ఏజేకి ఫోన్ చేయి. ఏయ్ ఏయ్ అప్పలకొండ, సూరజ్ ఎక్కడ? అరే, మాట్లాడదామని ఫోన్ చేసింది నేను. ఈ లోపలే నువ్వన్నీ అడిగెత్తి ఎట్టా చెప్పు. అయినా ఆడి కోసం ఏమైనా చేసేంత ప్రేమ ఉంది, ఏదైనా వదులుకునేంత అభిమానం ఉంది. ఆడి గురించి బయట ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టేంత భయం ఉంది. ఈ నొన్నోడికి ఆడిని నా దగ్గర తీసుకొచ్చి ఇంతసేపు అయినా ఫోన్ చేసి నువ్వు చెప్పిన దానికి నాకు ఓకే అంటావేమోనని నేను ఎదురు సొత్తా ఉంటే చిన్న ఫోన్ కూడా లేదేటి? అప్పలకొండ, మర్యాదగా సూరజ్ని వదిలిపెట్టు. మాట్లాడిందే మాట్లాడికి ఏజే, వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు నీకు ఏం చెప్పాను? నీ హోటళ్ళన్నీ మూసేరని చెప్పాను. ఇప్పుడు ఆలోచిస్తే నువ్వు మూసుకుంటే నాకొచ్చేదేందో అర్థం కాల. అందుకే దీంట్లో చిన్న మార్పు. ఇప్పుడు నీ హోటల్ సామ్రాజ్యం మొత్తం నా పేరు మీద రాసిచ్చేయాల. మర్యాదగా సూరజ్ని వదిలిపెట్టకపోతే ఇక నిన్ను నా చేతుల్లోంచి ఎవరూ కాపాడలేరు. ఆడుంది నా కాడ.
నీ ఇంట్లో కాదు, నా దగ్గర నీ మనిషిని ఎట్టుకుని నన్ను బెదిరిస్తావేంది? ఇవన్నీ ఎందుకులే గాని ఏజే, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. చివరాఖరిగా ఒక మాట, 1 గంట టైం తీసుకో. ఈ లోపల నీ హోటల్ సామ్రాజ్యం మొత్తం నా పేరు మీద రాసిచ్చినట్టు పేపర్ మీద సంతకం పెట్టలేదనుకో, అమ్మోరి మీద ఆనా, గంట తర్వాత మీ వాడు చచ్చిపోతాడు. రే అప్పలకొండ, సూరజ్ ఒంటిపైన చిన్న గీత పడినా నిన్ను బతకనివ్వను. నేను బతకడం తర్వాత ముందు ఆడు చచ్చిపోతాడు. ఆడి సంగతి ఆలోచించు. రేయ్, మనిషివేనా నువ్వు అసలు? వాడు అమాయకుడురా. వాడికి తెలియని ప్రపంచంలో వాడు బతుకుతున్నాడు. అలాంటి వాడి ప్రాణాలు తీస్తానంటావా? మరంత అభిమానం ప్రేమ ఉన్నోడివి, ఆడు సావకూడదని కోరుకునేవాడివైతే ఒక సంతకం పెట్టొచ్చు కదా. ఈ గోలంతా ఎందుకు? నువ్వెక్కడున్నావో చెప్పు. నేను ఎక్కడున్నానో చెప్పాలి అంటే నువ్వు సంతకం పెట్టాలా? కాదు కూడదు అంటే ఇప్పుడే చెప్పు. 1 గంటలో మీ ఇంటికి పాయసలు వస్తుంది, వేపది చూసుకుంటాడు, శవం ఉంటది. అప్పలకొండ, నువ్వు అరవడాలు, మీద పడి కొట్టడాలు, ఇవన్నీ సెల్లో. వాడి సావు బతుకు నీ సంతకం పైన ఆధారపడి ఉంది. అప్పలకొండ, నీకేం కావాలన్నా రాసిస్తాము. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతారు. దయచేసి సూరజ్ ని వదిలిపెట్టు. ఇది కదా మాట అంటే. ఇప్పుడు ఏజే భార్య అనిపించుకున్నావు. ఎక్కడికి రావాలో చెప్పు. త్వరగా వచ్చేయండి. ఆ కాగితాల మీద సంతకాలు పెట్టి మీ వాణ్ణి ప్రాణాలతో తీసుకెళ్లొచ్చు. ఇదిగో అమ్మాయి, కాస్త ఆలస్యమైనా నా ఆవేశానికి ఆడు బలైపోతాడో. వస్తామని చెప్తున్నాను కదా. సరే, త్వరగా వచ్చేయండి. బావా ఏమంటున్నాడు? ఏదేమైనా ఆడోళ్ళకుండే తెలివితేటలు మగోళ్ళకు ఉండవరా. 5 నిమిషాలు మాట్లాడినా గాని సరైన మాట ఒక్క మాట మాట్లాడేదా ఏజే. ఆ బాను చూడు, ఫోన్ తీసుకుందో లేదో సంతకం పెట్టేస్తానని చెప్పింది. ఇప్పుడు వాడు వస్తాడో, సంతకం పెడతాడో, ఏజే సామ్రాజ్యం మొత్తం మరో గంటలో మనకి వశం కాబోతుంది. అప్పలకొండ సామ్రాజ్యానికి ఏజే సామ్రాజ్యం కలిస్తే ఇంకేముంది బావా? ఇంకా నీకు ఎదురే లేదు, రచ్చ రచ్చే. ఏంటండి అలా చూస్తున్నారు? మిమ్మల్ని అడగకుండా నేను మాట ఇచ్చానా? సూరజ్ అంటే మీకెంత అభిమానమో నాకు తెలుసు. తనకన్నా ఈ ఇంట్లో ఎవరు ఎక్కువ కాదు అన్నప్పుడే అతనెంత ముఖ్యమో నాకు అర్థమైంది. అంత ముఖ్యమైన మనిషి కోసం ఆ మాత్రం చేయలేమా? ఏమిటి భాను, చెయ్యలేమా అంటున్నావు? ఆ అప్పలకుండా ఏజే వ్యాపారాలన్నీ తన పేరు మీద రాసివ్వాలంటున్నాడు. ఏమిటి, వాడికి వ్యాపారాలు రాసివ్వాలా? లేదంటే సూరజ్ ని చంపుతానంటున్నాడు. డబ్బు పోతే సంపాదించుకోగలం, అదే మనిషిని సంపాదించుకోగలమా?
మతిస్థిమితం లేకపోవటం లోపం, నేరం కాదు. సూరజ్ మానసిక పరిస్థితి బాగోలేదని అలా వదిలేస్తావా? ఆ స్థానంలో నువ్వు ఉండుంటే కూడా అలాగే చేయమంటావా? ఏవండి, వెళ్దాం పదండి. లేదంటే ఆ అప్పలకొండ అన్నంత పని చేస్తాడు. అవునేజే, ఆ గుండె వేధం అడిగింది వాడి మొహాన్ని కొట్టి సూరజ్ని తీసుకొచ్చేయండి. అందరూ ఇచ్చేయండి ఇచ్చేయండి అంటారే కాని అది ఉమ్మడి ఆస్తి. దాని గురించి మమ్మల్ని ఒక మాట అడగాలి అనుకోరే. ఉమ్మడి ఆస్తా? ఎవరు? మీ తాతలిచ్చారా, తండ్రులిచ్చారా? ఏజే ఇస్తున్నది ఏజే వ్యాపార సామ్రాజ్యాన్ని. అది నా భర్త కష్టార్జితం. అది అడిగిన వాడు ఆస్తి అడగడని నమ్మకమేముంది? ఏజే ఇవ్వరని నమ్మకమేముంది? ఇస్తారు. సూరజ్ కోసం అంతా ఇచ్చేస్తారు. అప్పుడు మా పరిస్థితి ఏంటి? ఏముంది? మళ్ళీ సంపాదించుకుంటాం. కష్టంతో పైకెదిగిన నా భర్తకి మళ్ళీ సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. పదండి మీరు. ఏంటి జయమ్మ ఇది? ఆయన పాటకైనా ఆస్తులు రాసిచ్చేస్తాను అని వెళ్తుంటే మీరు ఆపరేంటి? నా బిడ్డ నాపితే అక్కడ ఆ బిడ్డ ప్రాణం పోతుంది. అయితే మాకేంటి? అతనేమైనా మీ సొంత కొడుకా? అతని కోసం ఆస్తులు వదులుకోవడానికి అంతకన్నా ఎక్కువే. కనీసం మాతో గాని మా భర్తలతో గాని మాట్లాడకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు? దానికి నా కోడలు సమాధానం చెప్పిందిగా, అదే నా సమాధానం కూడా. ఏంటక్క ఇది? మనం ఏం అడిగినా ఎవరు సమాధానం చెప్పరేంటి? ఇలాగే చూస్తూ ఊరుకుంటే వీళ్ళు మమ్మల్ని చేతిలో చిప్ప కూడా లేకుండా మనల్ని వీధిలో నిలబెడతారు. నాకు అడుక్కోవడం రాదు కదక్కా. నాకే మరి బాగా అలవాటు. నోరు మూసుకొని వెళ్ళి మీ ఆయనకి నువ్వు ఫోన్ చేయి, మా ఆయనకి నేను ఫోన్ చేస్తాను. మీకు చెప్తే అర్థం కావట్లేదా? ఇక్కడ ఆస్తి మొత్తం ఎవరికో రాసివ్వాలని చూస్తున్నారు. ఈ గాపేదెక్కడా? వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయి వెళ్ళిపోయారు. పర్లేదురా, టైమింగ్ బాగానే ఉంది. చెప్పిన సమయానికల్లా వచ్చేసాడు. అప్పలకొండ, సూరజ్ని వదిలిపెట్టు. చెప్పిన మాటను కాదనకుండా ఆస్తి మొత్తం రాసివ్వడానికి వచ్చేసావంటే ఈడి మీద అంత ప్రేమేంటేజే నీకు? ఈడు ఏమవుతాడు నీకు?